హాయ్ ఆల్, నేను మీ శ్రీని. నా వీడియో చూసి ఆదరిస్తున్నారు, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోకి వెళ్ళిపోదాం. దేవరా మూవీ ఫస్ట్ డే బెనిఫిట్ షో చూసి అదే రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి చాలా ఎక్సైట్మెంట్తో ఒక వీడియో చేశా. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పా మూవీ సూపర్ హిట్ అని చెప్పి. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటా, మూవీ హిట్. జనాలు దీన్ని ఎందుకు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు, మూవీ మీద ఎందుకు నెగిటివిటీ తీసుకొస్తున్నారు అస్సలు అర్థం కావట్లేదండి. ఎందుకు మిక్స్ టాక్ వస్తుందో కూడా అర్థం కావట్లేదు. కొన్ని గంటల ముందే నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళి మూవీ చూసి వచ్చాను అనమాట. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటా, మూవీ హిట్. ఎవరు ఏమనుకున్నా కానీ యాజ్ ఎ ఫ్యాన్గా కాదు, ఒక మూవీని అనాలిసిస్ వ్యక్తిగా చెప్తున్నాను అనమాట. మూవీలో ఒక స్లో ఫేజ్ అనేది ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. దాన్ని కూడా ఫ్లాప్ అంటే మూవీని మూవీలా చూడకుండా నెగిటివిటీ ఎతకాలి, తప్పులు ఎతకాలి అనుకుంటే ప్రతి సినిమాలో తప్పులు దొరుకుతాయి. పెద్ద పెద్ద సినిమాల్లో క్రోర్స్ వచ్చిన మూవీస్లో కూడా తప్పులు దొరుకుతాయి. మూవీని మూవీగా చూడండి. మూవీ నచ్చినప్పుడు దానికి ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వండి, ఏది పడితే అది మాట్లాడొద్దు అన్నది నా ఉద్దేశం అనమాట. మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు మీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ నెగిటివ్ అయితే ఆ నెగిటివ్ కారణాలు ఏంటి? ఎందుకంటే నాకు థాట్ ఉంటుంది. చూసే ప్రతి వ్యక్తికి ఒక కోణంలో చూస్తాడు, ఒక వేలో చూస్తాడు అనమాట. ఇదే నేను మూవీని కానీ ఏ విషయాన్నైనా కానీ తన వేలో చూస్తాడు అనమాట. నా వేలో నాకు నచ్చింది, ఎందుకంటే పార్ట్ 1ని అలా ఎండ్ చేయడం సూపర్. ఫస్ట్ హాఫ్లో అసలు దేవరా క్యారెక్టర్ని ఆ రేంజ్లో తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఇంకో క్యారెక్టర్ బిల్డ్ చేయాలంటే ఒక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజ్ జనాలకు నచ్చకపోతే ఏం చేస్తాను చెప్పండి. క్లైమాక్స్ కూడా నెక్స్ట్ పార్ట్ 2కి ఒక రేంజ్లో ఎండ్ చేశాడు. ఎందుకు జనాలకి ఇది నచ్చలేదు అన్నది పాయింట్ నాకు అసలు అర్థం కావట్లేదు. నాకైతే బాగా నచ్చిందండి. యాక్షన్ ఈజ్ టూ గుడ్, ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్, ప్రతి క్యారెక్టర్ ఈజ్ గుడ్, స్క్రీన్ ప్లే ఈజ్ గుడ్, ఫైట్స్ ఈజ్ గుడ్, అసలు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఎందుకు జనాలకి ఇది ఎక్కలేదు అన్నది నాకు పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్. దానివల్లే సెకండ్ టైం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది మూవీకి. నా కళ్ళు ఏమన్నా సరిగా లేవా, నేను రాంగ్గా చూశానా అని సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి చూశాను అనమాట. నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది మూవీ హిట్. ఎవరు ఏమనుకున్నా కానీ నా ఉద్దేశంలో ఒక మూవీని అనాలిసిస్ వ్యక్తిగా, ఒక ఫ్యాన్గా నాకైతే మూవీ బాగా నచ్చింది. మీ ఒపీనియన్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది నాకు చాలా 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 హెల్ప్ అవుతుంది. శ్రీని, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.